ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే ప్రాన్స్ ఫ్రై. ప్రాన్స్ అంటే ఇష్టం లేనోళ్ళు, ప్రాన్స్ ఫ్రై అంటే నచ్చినోళ్ళు చాలా వరకు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ప్రాన్స్ ఫ్రై. ఇది నా ఓన్ రెసిపీ. ఒకసారి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్, బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ అబ్బాయి భీమవరం చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్న అబ్బాయి. ఇదే రెసిపీతో నేను వంట చేసి పెట్టినప్పుడు, ఆంటీ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు చెరువులు ఉన్నాయి, మా ఇంట్లో ఎన్నో ఫ్రైలు చేశారు, ఎక్కడో ఎన్నో చోట్ల తిన్నాను, ఇంత సూపర్ డూపర్ ప్రాన్స్ ఫ్రై నేను తినలేదన్నాడు. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ ప్రాన్స్. ఇవి క్లీన్ చేసేసి పసుపు వేసి కడిగేసి ఇందులో వేసి బాయిల్ చేసాము. ఇందులో లైట్గా పసుపు, ఉప్పు వేస్తే ఇలా బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, ఉల్లిపాయలు గ్రైండ్ చేసిన ఉల్లిపాయలు. స్టవ్ వెలిగించాను. ఇక ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కదా. ఈ ప్రాన్స్ వేసేసుకుందాం. చూడండి దోరగా వేగుతున్నాయి. ఒక్క 2 మినిట్స్ ఇది పెడదామా? 2 మినిట్స్ ఇది పెడదాం, తొందరగా అవుతాయి. చూడండి ప్రాన్స్ వేగిపోయాయి గోధుమ రంగులో. గోధుమ రంగులో వేగిపోయిన ప్రాన్స్ని మనం బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు సన్నగా పొడవుగా కోసుకున్న పచ్చిమిరకాయలు ఒక 8 వేస్తున్నాను నేను. ఇక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. చిటికెడు పసుపు, తప్పదు ఎందుకంటే యాంటీబయాటిక్ టేస్ట్ అన్నీ కూడా పసుపే కాబట్టి. ఇక కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. గరం మసాలా. ఇది రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, పుల్కాలో బాగుంటుంది. ఇంతవరకు ఈయన ప్రాన్స్ ఫ్రై తిని బాగోలేదన్న వాళ్ళు ఒక్కళ్ళేరు. మళ్ళీ ఎప్పుడు పెడతారా అని అడుగుతూ ఉంటారు. మీరు చేస్తే మీకు అర్థమైపోద్ది దీని టేస్ట్ ఏంటో. అందంగా ఉండడం ఒక వరం అయితే, టేస్ట్గా వండడం ఒక కళ. అన్నీ వేస్తారు, అందరూ వండుతారు, కానీ టేస్ట్ కొంతమందికే వస్తుంది. చూసారా కలర్ ఎలా మారుతుందో? ఒక్క నిమిషం మూత. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, తినండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. మీ ఫ్రెండ్స్కి, మీరే పేరెంట్స్కి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఇవి చేసి పెడితే ఫ్లాట్ అయిపోతారు, అందులో అనుమానం లేదు. వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయి. గరం మసాలా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా గోధుమ రంగులోకి వేగాయి. మన ప్రాన్స్ కూడా గోధుమ రంగులో వేగాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఫైనల్ టచ్ మీరు చూసారా, కొత్తిమీర. కొరియాండర్. కారంతో ఉన్న దీనికి మనం కారం వేస్తున్నాం. కారం కూడా 1 స్పూన్, మరి ఎక్కువ వేస్తే స్పైసీ ఎక్కువ. గరం మసాలా పొడి కూడా 1 స్పూన్. చూసారా, సూపర్ డూపర్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ప్రాన్స్ ఫ్రై ఎంత టేస్ట్గా ఉంటుందో. తిన్న తర్వాత దీని రుచి తెలుస్తుంది. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే ప్రోత్సాహం, మీరిచ్చే అభిమానం అనేక వంటలు మీకు అందించడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అగైన్.